జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘటన బాధాకరమైందని, దుఃఖభరితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. దేశంలో వివిధ అంశాల మీద భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ ముక్తకంఠంతో అందరం ఏకాభిప్రాయంతో ఉంటామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కానీ దేశంలో అందరం బాధపడే అంశం దేశంలో అంతర్భాగమైనటువంటి జమ్మూ కాశ్మీర్లో నిన్న జరిగిన సంఘటన అందరికీ దుఃఖభరితమైనటువంటిది. ఇటువంటి సంఘటనల పట్ల ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా కఠినంగా వ్యవహరించాల్సిందే. దేశంలో వివిధ అంశాల మీద భేదాభిప్రాయాలు ఉంటాయి కావచ్చు, కానీ దేశంలో అంతర్గత భద్రతకు సంబంధించి కానీ అంతర్జాతీయ సంబంధించిన అంశం వచ్చినప్పుడు అందరూ కూడా ముక్త కంఠంతో ఈ అంశం పట్ల ఏకాభిప్రాయంతో ఉంటాం. కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశంలో పూర్తిగా అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈరోజు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రుల ద్వారా కూడా కోరుతా ఉన్నాం. ఈ సంఘటన తల వంచుకునే కార్యక్రమం. ఎందుకంటే నేను కూడా ఇది ఒక 3-4 రోజుల క్రితమే ఈ ప్రాంతం అంతా పోయొచ్చినాం. అక్కడ ఉండబడే స్థానికులందరూ చెప్తా ఉన్నారు, టూరిస్టులు ఎవరు కూడా ఇబ్బంది లేకుండా రావచ్చు, ఎందుకంటే టూరిస్టులు వస్తేనే మా జీవన ఉపాధి అని వాళ్ళు చెప్పినారు. నేను ఒక 3 రోజుల కింద ఈ జరిగిన సంఘటన కంటే ముందు నేను పోయొచ్చినటువంటి ప్రాంతంలో చూస్తే అక్కడ అందరూ కూడా టూరిస్టులకు అక్కడ స్థానికులందరూ సహకరిస్తున్నారు. ఈ సంఘటన ద్వారా ఈ యొక్క దుశ్చర్య వల్ల అక్కడ నివసిస్తున్న స్థానిక ఆ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ ఉపాధి అవకాశాలను దెబ్బతీసినట్టే. టూరిస్టులు ఒక తులిప్ గార్డెన్కి పోతే 15 లక్షల మంది ఈ 15 రోజుల లోపల విజిటర్స్ వచ్చినారని చెప్పినారు. అందరూ కూడా ఈ భయప్రాంతాలకు వచ్చినప్పుడు శాంతి భద్రత లేనప్పుడు ఎవరు టూరిస్ట్ రాడు. ఇది పరోక్షంగా అక్కడ ఉన్నబడే నివసించి ఉపాధి టూరిజం పేరుగా బతుకుతున్నటువంటి జమ్మూ కాశ్మీర్ స్థానికులకే ఇబ్బంది. ఇది వాళ్ళ కడుపు కొట్టినట్టే. ఈ ప్రాణాలు పోయినాయి, శాంతి భద్రతలు విఘాతం కలిగింది. కాబట్టి కేంద్రం చాలా కఠినంగా ఎటువంటి సంకోచం లేకుండా వ్యవహరించాలని సందర్భంగా కోరుతూ